ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 20 ఎంఐ వర్సెస్ ఆర్సీబీ జట్లు అయితే తలపడనున్నాయి. ఈ రెండు జట్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ అయితే అన్ని టీమ్స్ కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఇండియా టీంలోనే బెస్ట్ ప్లేయర్స్ అయిన రోకో కూడా ఆడుతుండడం, పైగా వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండడం వల్ల ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే చెప్పాలి. ఈ మ్యాచ్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ పక్కా రాసిపెట్టుకోండి. ఒకసారి ఎంఐ ప్లేయింగ్ 11 చూద్దాం పదండి. ఓపెనర్గా అయితే రోహిత్ శర్మ, విల్ జాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ డౌన్లో రియాన్ రికిల్టన్, మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, లోయర్ ఆర్డర్లో నమన్దీప్ రాజ్బావా. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే తిలక్ వర్మ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే ఓపెనర్గా విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, వన్ డౌన్లో రజత్ పటిదార్, మిడిల్ ఆర్డర్లో జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టోన్, ఫినిషర్గా టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా. ఇక బౌలింగ్ విషయానికి వచ్చేస్తే భువనేశ్వర్ కుమార్, జాస్ హజల్వుడ్, యష్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే మ్యాచ్ అయితే హై స్కోరింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదట టాస్ గెలిచిన టీం అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ పిచ్పై చేజింగ్ చేయడం సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మొదట టాస్ గెలిచిన టీం ఫీల్డింగ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 3-4 ఓవర్స్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. తర్వాత బాల్ బ్యాట్ మీదికి వస్తుంది. చేజింగ్ చేసే టీంకు విన్నింగ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండు టీంలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మ్యాచ్ మట్టుకు హోరాహోరీగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని అనిపిస్తోంది. ఇక మ్యాచ్ విన్నింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. దయచేసి ఈ ప్రొడిక్షన్ని తప్పుడు వేలో వినియోగించకండి.